ఇప్పుడే నా ప్రీమియర్ చూసి వచ్చాను. సుజీత్ మంట పుట్టించాడు. సినిమా మనం ఎంత హైప్ తో చూడాలనుకుంటున్నామో ఇంకా ఆ హైప్ తోనే ఉంది. కొత్త దెంగిచ్చింది సినిమా చెప్పాలంటే. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు ఈ సినిమాలో. అది మనం ఫుల్ హైప్ తో వెళ్తాం కదా, అది పక్కా మనల్ని ఎంటర్టైన్మెంట్ బాగా చేసింది. అదైతే పక్కా చెప్తున్నా కదా. మూవీ చూడండి అందరూ, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి అంతే. ఇంకా ఇప్పుడు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు అనిపించిందా? ఏందన్నా పవన్ కళ్యాణ్ పిచ్చి లేపాడన్నా. ఒరిజినల్ గ్యాంగ్స్టరే. ఇంకా గ్యాంగ్స్టర్ లాగే పంజా తర్వాత గ్యాంగ్స్టర్ ఏంటంటే ఒరిజినల్. ఇది ఓజస్ గంభీర. అది సుజీత్ అన్న విశ్వరూపం చూపించాడు. తమ్మనన్న మ్యూజిక్ అయితే ఇలాగ దింగాడు చెప్పాలంటే. అదైతే పక్క. అంటే రక్తపాతం ఎట్లా అనిపించింది? అమ్మో, అది చిన్నపిల్ల అయితే మనం తీసుకెళ్ళకూడదు అన్న. ఒకవేళ మనమే చూడాలి. ఇంకా ఎడల్స్ ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మనమే చూడాలి. రక్తపాతం ఇంకా చెప్పలేమన్నా. థియేటర్ బ్లాస్ట్. ఇంకా అవునన్నా, ఈ కంబ్యాక్ అన్న. ఇది కంబ్యాక్ మూవీ ఇచ్చాడు సుజీత్ అన్న అంతే. సో మూవీలో ఎక్కువ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు ఇంక అంతే హైలైట్స్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంటే ఎరగదీశాడన్న సుజీత్ అన్న. మనకి మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చాడు ఇంకంతే. సో మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అన్న, పక్కా రీచ్ అయింది. మీరు కూడా వెళ్ళండి థియేటర్ లో, విశ్వరూపం చూస్తారు ఇంకంతే. థ్యాంక్ యూ అన్న. సూపర్ డూపర్ హిట్ అన్న. పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూలు ఆడాల్సిన అవసరం లేదన్న. బెస్ట్ క్లాసిక్ లా మిగిలిపోతుంది అది. మేము 5 days బ్యాక్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. హైదరాబాద్ వరంగల్ నుంచి వచ్చినాం. మేము 5 వచ్చినాము. అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనేసి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, ఆ రోజు వచ్చినాం మేము. ఆ రోజు ఇప్పటిదాకా ఇక్కడే తిరుగుతున్నాం మేము. అది ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ఇప్పుడు చూసినాము. సూపర్ డూపర్ హిట్. ఆల్రెడీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ చూసిన ప్రతి క్షణం ఒక ఎలివేషన్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. రేపు మీకు తెలిసిపోద్ది మీకు చూసినప్పుడు. మీకు అది చాలా స్టైలిష్ గా ఉంది. ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంది. ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఉందా? చాలా బాగుందండి వైలెన్స్. అది మీరు చూడండి, రేపు చూస్తే మీకు అర్థమైపోతుంది. రక్తపాతం అది మెయిన్ హైలైట్ అండి. పవన్ కళ్యాణ్ ఇంత ముందు చూడని విధంగా మీరు చూస్తారు. అది నేను చెప్తాను, పలగుతూ చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. తమను అంటే ఆయన తమను అన్నాం కదా, కొన్నిదల్లో తమను అని చెప్పుకోవచ్చు ఆయనను. అందులో డౌట్ లేదు. ఇక ఆ రేంజ్లో ఇచ్చిండు. ఇంతమందికి ఎక్కడ చూడలేదు మేము. చాలా అంటే చాలా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఉందండి, తను ఎమోషన్ ఉంది కానీ కొంతవరకే ఉంది. ఎక్కువ శాతం వైలెన్స్. పవన్ కళ్యాణ్ ఆయన స్టైలిష్ గా అలా వెళ్ళిపోయింది ఆ సినిమా. చాలా అంటే చాలా బాగుందండి. ఎక్కడ బాగా మీకు హై అనిపించింది సినిమాలో? ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. మళ్ళీ క్లైమాక్స్ అందరూ కూడా బాగుంది. అంటే యుఎస్ రివ్యూ లో కూడా లాస్ట్ 20 minutes చాలా బాగుంది సినిమా అంటూ కూడా చెప్తున్నారు. అవునండి, ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫస్ట్ కన్నా ఇంకొక లెవెల్ లో ఉంది సినిమా. ఓజీ 2 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఇప్పుడు చూడండి, చూసిన అలాంటి ఏమన్నా పెట్టారా? పెట్టలేదండి, క్లీన్ గా వెళ్ళిపోయింది. హీరోయిన్ పాత్ర కొంచెం ఉంది కానీ బాగుంది. ఆమె కూడా బాగుంది. మాలో బాగా చేస్తుంది. ఓవరాల్ గా ఎంత ఇస్తారు మీరు ఈ సినిమాకి రేటింగ్? నేను పవన్ కళ్యాణ్ సినిమాకి నేను రివ్యూ ఏంటంటే అడవిగా అందరు ఇచ్చేస్తారు. చెప్పండి. 4 ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. టికెట్ తో ప్రకారం మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్ రిలీజ్ అయితే మాత్రం డే 1 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రీ హిట్ కొట్టిద్దా? ఇయర్ ఇండస్ట్రీ హిట్ కదా. అన్ని స్టేట్ లో కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కదా, అన్ని రికార్డులు వేసిపోతాయి అనమాట. కొంచెం హరిహర వీరమల్లు కొంచెం లైట్ గా అయితే డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ ని. రేపు పరిస్థితి అంటే హీరో సినిమా బ్యాక్ పరిస్థితి అంటే హరిహర వీరమల్లు డిజాస్టర్ అవడానికి మెయిన్ కారణమే ఓజీ. ఎందుకంటే అప్పటి నుండి కూడా ఓజీ ఎక్స్పెక్టేషన్ ఓజీ వేరే ఉంది కదా. హరిహర వీరమల్లు సెకండ్ పార్ట్ బాగాలేదు కాబట్టి అది డిజాస్టర్ అయింది. ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంటది. అసలు ఈ డైలాగులు ఏంటి, జలకతిక లాజీ అన్నట్టు ఆయన డైలాగులు వేరే విధంగా ఉన్నాయి. డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమి అన్నట్టు ఆ డైలాగ్. 20 minutes చాలా బాగుంది అంటున్నాను. 20 minutes అంటే అసలు వేరే లెవెల్ బ్రో. అసలు మూవీ అయితే పిచ్చెక్కిపోతుంది. నెక్కిరేసుకొని వచ్చి ఇండస్ట్రీ నేలేస్తున్నాడు మన సుజీత్. అసలు తమ్మనేంటి వీళ్ళిద్దరు అసలు ఇండస్ట్రీకి ఒక ఉగ్రవాదుల టైప్ తయారైపోయారు. ఈయనేంటి సినిమా తోటి 108 ఎక్కితా నేను బీజం తోటి. తమన్ గారు, నువ్వు బీజం కొట్టుడికి అసలు జనాలు చచ్చిపోతే ఎవడరే ముందుగా సినిమాకి వచ్చేటప్పుడు మీ పిల్లం భార్యలకి అందరికి చెప్పిరాండి. ప్రభాస్ జై ప్రభాస్ అన్నట్టు. ప్రభాస్ సార్, పవన్ కళ్యాణ్ అసలు ఇదేని
బయట వైరల్ ఒకసారి ఓజస్ గంభీర. ఓజస్ గంభీర ఓజస్ గంభీర ఓజస్ గంభీర ఓజస్ గంభీర నా కొడుకల్లారా. సినిమాని కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? అరే ఒకటే చెప్తున్నాను, పొలిటిక్స్ లో అయినా సినిమా ఇండస్ట్రీలో అయినా ఇద్దరితోటి పెట్టుకోవద్దు. ఒకటి డబుల్ స్టార్ ప్రభాస్, రెండోది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ట్రోల్ చేసి ఇంటికి వచ్చి మరి సినిమా అంత బాగుంది, మీరు ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడితే మటాస్టింగ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకు ఇంత మంచి బాండింగ్ ఎందుకు? ఎందుకంటే అది రక్త సంబంధం, ఫ్యాన్స్ రక్త సంబంధం. వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పండి. అసలు వాళ్ళిద్దరు కలిసి చేసి అసలు రికార్డ్స్ ఉంటాయా? 2001 ఖుషి, 2013 అత్తారింటి దారేది, 2025 ఓజీ. ప్రతి పుస్తకానికి వస్తాడు. ఇంకో 20 సంవత్సరాల దాకా రికార్డ్స్, దాన్ని ఎవడు బ్రేక్ చేయలేడు. అంతే. థ్యాంక్ యూ బ్రో. ఎంత ఇస్తావు రేటింగ్? ఎంత ఇస్తావు సినిమాకి నువ్వు? సినిమాకి 10 కి 9.8. మీ పేరేంటి బ్రో? నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నా కదా, ఇప్పుడే ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ ప్రీమియర్ షో. ఇప్పుడే చూసిన. మీ అందరు చెప్పాలి, సంక్రాంతి రోజు ఆంధ్రలో పండగ ఎలా అవుతుందంటే, అలాంటి సంక్రాంతిలో ఒక 10 కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది మన ఓజీ సినిమా ఈ రోజు ప్రీమియర్ షో. అబ్బా ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఏం పబ్లిక్, ఎవరు, అబ్బా 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 మిరాకిల్. ఏం రెస్పాన్స్ ఏంటి, ఏం చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. ఏంటి ఈ రోజు అసలు ఇంత కలర్ఫుల్ గా ఉంది. దసరా రోజు పండగ రాకముందుకే ఇంత పెద్ద పండగనా? వామ్మ ఆటల కోసి దావ తీయాల్సిందే. సినిమాల కంటెంట్ ఎలా ఉందంటే మొత్తం బ్లడ్, ఓన్లీ నరకడు కొట్టుడు గుద్దుడు నరకడు నరకడు. వావ్ సూపర్. ఓజస్ గంభీరా ఓజస్ గంభీరా. చెప్తున్నా కదా, 5 స్టార్ కి 5 స్టార్ రేటింగ్ ఇస్తా. 100% చెప్తున్నా. సినిమా చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో చెప్తున్నా కదా, ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు ఇట్టు కంటే అన్ని సినిమాలు కలిపితే ఓజీ సినిమా ఒక్కటి, అంతకు మించి ఉంది సినిమా. ఓమి అంకుల్ ఎలా అనిపించారు? ఓమి అంకుల్ గానీ, మన ఇంకోటి చెప్తున్నా, మన తమన్ గారి మ్యూజిక్ గానీ చెప్తున్నా కదా చాలా బాగుంది. అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. సుజిత్ గారి డైరెక్షన్ మాత్రం అయితే ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ అయి ఉండి ఎంత బాగా తీసారు అనుకోలేదు. చెప్తున్నా కదా, నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్టులు. చెప్తున్నా కదా, నేను డ్రెస్సింగ్ స్టార్ అని కాదు కానీ నేను చెప్తున్నా కదా, అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. ఈ ఇయర్ ఇండస్ట్రీ చెప్తున్నా కదా, ఇలాంటి హీరో ఫాలోయింగ్ ఏ హీరోకి ఫాలోయింగ్ లేదు. చెప్తున్నా కదా, ఇప్పటివరకు మహేష్ బాబు గాని, అల్లు అర్జున్ గాని ఏ హీరోకి లేని ఫాలోయింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బాబులకి బాబు, పవన్ కళ్యాణ్ బాబు. నాకు తెలిసి ఫస్ట్ షోకే 300 కోట్లు పక్కా వస్తుంది. ఓ డైలాగులు కొంచెం చెప్పు బ్రో. ఓజస్ గంభీరా వశీ వశీ